JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. ఓకేనా ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. చంద్రబాబును ఏకగ్రీవంగా అందరూ ఎంచుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఉండే ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎలాగుంది మీకు ఈ విజయం? ఈ విజయం అనేది ఇంకా అత్యంత ఆనందదాయకంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి, జగన్మోహన్ రెడ్డి ఓటమి కోసం ఫస్ట్ కాడి నుంచి కృషి చేశారు. ఈ స్థాయిలో ఓడిపోతారని మీరు ఊహించారు? అంటే నేను 150 వరకు చెప్పా, అవకాశం ఉంది. నేను ఇప్పుడు కాదు, సంవత్సరంన్నర క్రితమే నా సర్వేలో 25-26 స్థానాల కన్నా రావట్లేదని చెప్పా. 164 అనేది నేను నిజంగా కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఎంతసేపు అవమానించాడు, 23 స్థానాలు అన్నాడు. 23 కన్నా తగ్గాలి అని కోరుకున్నా, తగ్గుతాయని కూడా అనుకున్నా, కానీ 11 అనుకోలే, ఎప్పుడు అనుకోలే. సో మీరు ఇప్పుడు స్పీకర్ కావాలని కోరుకుంటున్నారా, మంత్రి కావాలనుకుంటున్నారు? అంటే గతంలో కూడా ఎమ్మెల్యే సీటుకు సంబంధించి కూడా ఉత్కంఠ ఉంది, కానీ మీరు ఫస్ట్ కాడి నుంచి చెప్తూనే ఉన్నారు. మీరు ఏం చెప్తున్నారో అదే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? నేనేం కోరుకున్నా ఉపయోగం లేదు. మా ముఖ్యమంత్రి గారి మైండ్లో ఏముందా అనేది ఇంపార్టెంట్. ఎమ్మెల్యే అయిన ప్రతివాడు పదవి అయితే కోరుకుంటాడు. సో అలాగా ఎందరో ఎమ్మెల్యేలు నేను కూడా ఒకటిగా అవకాశం ఇస్తే మరింత సేవ చేసే అవకాశం ఉంటుందని అయితే అనుకుంటున్నా. నేనేమి నాకు అలాంటి ఆలోచనలే లేవు అని అయితే నేను చెప్పను. ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నా. ఇస్తారో లేదో మనకు తెలియదు. ఫోన్ వస్తే వచ్చినట్టు. సో సిఐడి వాళ్ళు కస్టోడియల్ టార్చర్ కావచ్చు, అటెంప్ట్ మర్డర్ అని మీరు ఎస్పీకి కంప్లైంట్ చేయడం జరిగింది. సో దాని మీద మళ్ళీ ఎస్పీని కలుస్తారా? ఇంకా ఎన్నిసార్లు కలవాల్సిన పని లేదు, కంప్లైంట్ ఇచ్చాం కదా. వాళ్ళు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్తా, ఇన్ఫర్మేషన్ అంతా చెప్తాను. సో మీరు అప్పుడు కూడా చెప్పడం జరిగింది, మీ కాళ్ళకైనా గాయాలు చూపెట్టారు, అలాగనే అక్కడ జీజీహెచ్ సూపరింటెండెంట్ ఫేక్ రిపోర్ట్ ఇచ్చింది, అంటే తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. సో వాటి మీద ఫర్దర్గా అంటే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు, మీరు ఫర్దర్గా ఇంకేమైనా ప్రొసీడ్ అయ్యారు? గుంటూరు హాస్పిటల్ డాక్టర్లను ఎంక్వైరీ చేసినా కూడా చెప్పేస్తారు ఆవిడ ఫేక్ రిపోర్ట్ ఇచ్చిందని. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారో అప్పుడు సునీల్ కుమార్ అక్కడికి వెళ్ళాడు, హాస్పిటల్కి వెళ్ళాడు. ఆ విజువల్స్ అన్నీ కూడా అక్కడ గుంటూరు హాస్పిటల్లో ఉంటాయి. సో ఒకవేళ ఏదైనా సీసీటీవీ ఫుటేజ్ సునీల్ చెరిపేసినా అక్కడ అతను చూసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇప్పుడు సాక్ష్యాలు చెప్పడానికి ఏముంది, ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పేస్తారు. అప్పుడంటే భయపడ్డారు, కానీ సో ఇప్పుడు నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి. నా ఉద్దేశం చట్టపరంగా వాళ్ళు శిక్షించబడాలి అనేది నా ఉద్దేశం. మామూలుగా కస్టోడియల్ టార్చర్ చేస్తే 7 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు వేయొచ్చు. ఆ సునీల్ కుమార్కి వాళ్ళకి అది వేయించాలనేది నా కోరిక. సో మీరు లెటర్ రాశారు కదా, ఏం చెప్పారు? అక్కడి నుంచి ఏం రెస్పాన్స్ వచ్చింది? వెంటనే రాదు రెస్పాన్స్. కనీసం 24 గంటల నుంచి 48 గంటలు పడుతుంది కదా, చూద్దాం. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే రఘురామ కృష్ణరాజు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం ఖాయం, వైసీపీ ఓడిపోవటం అనేది ఖాయం. అయితే ఈ స్థాయిలో ఓడిపోతుంది అనుకోలేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు రావటం అనేది అతను చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అతని నియంత్రణతో పోకడలే వైసీపీ ఈ స్థాయిలో పతనానికి కారణం అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే తనపై సిఐడి అధికారులు కస్టోడియల్ టార్చర్ కావచ్చు, అలాగనే అటెంప్ట్ మర్డర్ వంటి వాటిపై ఇప్పటికే ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చాను. దానికి సంబంధించి ఆ రోజు అధికారంలో వైసీపీ ఉండటంతో ఎవరు సాక్ష్యం చెప్పడానికి కావచ్చు, మిగతా వాటికి ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు సిట్యుయేషన్ అలా లేదు. ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించి, ఎందుకంటే కస్టోడియల్ టార్చర్ అనేది చాలా తీవ్రమైనటువంటి నేరం. ఈ నేరానికి 7 నుంచి 10 ఏళ్ళు శిక్ష పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా తనకు ఈ కేసులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. అవసరమైతే తాను గుంటూరు ఎస్పీని కూడా కలుస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.